శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రత్యేకమైన పూజలు చేయబడును. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఎన్నో శక్తులు ఉన్న ఒక్క మంత్రాన్ని మీరు ఒక్కసారి చెప్పినా సరిపోతుంది. ఇప్పుడు మీకు బాధాకరమైన మీ జీవితం కూడా బంగారంలాగా ఎంతో అద్భుతంగా, ప్రశాంతంగా మారిపోబోతుంది. ఇంత శక్తివంతమైన ఈ మంత్రం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే నమ్మకంతో ఎవరైతే చేసి చూస్తారో వాళ్ళకి తప్పకుండా మంచి ఫలితం అయితే వస్తుంది. కొంతమంది ఏ పని చేసినా అందులో అడ్డంకులు, ఆటంకాలు, లేదంటే చుట్టుపక్కల వారు ఏదో ఒకటి గొడవలు పెట్టడం, పేచి పెట్టడం, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అయితే ఆ పని మీరు స్టార్ట్ చేశారైతే ఏ ప్రాబ్లం లేదని చెప్పి ప్రశాంతంగా పని చేసుకుందాము, ఇక మొదలు పెడదామనే సమయంలో ఎవరో ఒకరు వచ్చి దాన్ని ఆపడం, ఏదో ఒక సమస్యని సృష్టించడం, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇలా మీరు చేసే పనులు ఏ ఆటంకాలు లేకుండా సవ్యంగా జరిగిపోవాలనుకున్నా, లేదా మీ కుటుంబంలో కలహాలు అవన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం ప్రశాంతంగా ఉండాలన్నా, ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్నాము, ఇప్పుడు ఏంటి ఈ జీవితం, ఎవరి దిష్టి తగిలిందని చాలామంది అనుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే, అసలు ఈ జీవితం మారదా, ఇక పుట్టినప్పటి నుంచి ఇక నాకు బాధలేనా, ఎప్పుడు నాకు ఆ దేవుడు మంచిగా మారుస్తాడు, ఎప్పుడు నాకు సంతోషాన్ని ఇస్తాడని చెప్పి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. కొంతమందికి ఆర్థిక సమస్యలు, మరికొంతమందికి వివాహం జరగలేదని, మరికొంతమందికి డబ్బు లేక ఎన్నో అప్పులైపోయి ఎప్పుడు తీర్చాలి అని, లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కలుగుతుందని ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య అనమాట ఒక్కొక్క కుటుంబానికి ఉంటుంది. అయితే అందరికీ ఒకే సమస్య కాదు. ఇప్పుడు నాకు ఒక సమస్య ఉంటే ఇంకొకరికి ఇంకొక సమస్యని వస్తుంది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యని ఉంటుంది. వాటన్నిటికీ కూడా ఏకైక పరిష్కార మార్గమైతే ఈ మంత్రమని చెప్పుకోవచ్చు. ఈ శక్తివంతమైన ఎన్నో శక్తులు ఉన్నటువంటి ఈ చిన్న మంత్రం ఒక్కసారి చెప్పుకొని చూడండి, తప్పకుండా ఫలితమైతే వస్తుంది. మరి ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్పుకోవాలంటే, ఒక బుధవారం రోజు కానీ, లేదంటే ఏదైనా గణేష్ చతుర్థి అలాంటివి వస్తాయి కదా, అలాంటప్పుడైనా సరే ఒక మంచి రోజు చూసుకుని చెప్పండి. లేదా మేము ఇప్పుడు చెప్పుకుంటామని ఈ రోజు చెప్పుకున్నా సరే మంచి ఫలితం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, వీలైనంత వరకు కొద్దిగా నియమనిష్టలు పాటిస్తే ఈ మంత్రాన్ని చెప్పుకోండి. అంటే పీరియడ్స్ టైంలో లేనప్పుడు, నాన్ వెజ్ తినేటప్పుడు, నీట్గా ఉన్నప్పుడు మాత్రమే చెప్పుకొని చూడాలన్నమాట. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. మరి ఆ మంత్రం ఏమిటనేది ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను చూడండి, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ మంత్రం ఏంటంటే, ఓం గం గణపతియే సర్వకార్య సిద్ధు కురు కురు స్వాహ. మరొకసారి చెప్తున్నాను చూడండి, ఓం గన్ గణపతియే సర్వకార్య సిద్ధి కురు కురు స్వాహ. ఓం గన్ గణపతియే సర్వకార్య సిద్ధి కురు కురు స్వాహ అనే ఈ మంత్రాన్ని చక్కగా ఒక 108 సార్లు చెప్పి చూడండి. తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. మీరు ఒక్కసారి చెప్పుకున్నా సరే మీకు మంచికైతే రిజల్ట్ ఉంటుంది. మీరు రాసుకోండి, లేదంటే చెప్పుకోండి, మీ ఇష్టం, ఓపికను బట్టి. కాకపోతే 108 సార్లు అయితే ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించి చూడండి. అది ఒక్కసారైనా ఒక్క రోజైనా సరే మంచి ఫలితాన్ని ఇస్తుంది. 108 సార్లు అంటే మధ్యలో లెక్క తప్పుతుంది కదా. మీరేం చేస్తారంటే, నేను చాలా వీడియోస్లో కూడా చెప్తున్నాను, మీరు ఏదైనా 108 పప్పు దినుసులు కానీ, లేదంటే మీ దగ్గర 108 రుద్రాక్షమాల ఉంటుంది కదా, అలాంటిదైనా సరే, లేదంటే కందిపప్పు కానీ, వేరుశెనగ గుళ్ళు కానీ, ఏదైనా సరే 108 తీసుకొని దాన్ని ఒక్కొక్కటి కౌంట్ చేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోండి. తప్పకుండా మంచి ఫలితం అనేది వస్తుంది. నమ్మకంతో ఎవరైతే ఒక్కసారి ఈ విధంగా చేసి చూస్తారో వాళ్ళకి తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. నమ్మి ఆ వారాహి అమ్మ పైన పూర్తి భారం వేయండి. ఇంకొక విషయం ఏంటంటే, నా యొక్క సమస్య రేపటికి తీరిపోతుందని నమ్మకంతో చేయండి. ఆ భగవంతుని మీద పూర్తి భారం వేసి చెప్పుకోండి. తప్పకుండా మీకు చాలా చాలా మంచి ఫలితం వస్తుంది. ఈ మంత్రం చెప్పుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి.
సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.